22A నిషేధిత భూములపై హరీష్ రావు ఫైర్. మంత్రి పొంగులేటి రాజీనామాకు డిమాండ్. తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. నిషేధిత భూముల జాబితాలో ప్రజల భూములను చేర్చిన వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో 22A నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను అధికారులపై నెట్టడం సరికాదని హరీష్ రావు అన్నారు. రాత్రికి రాత్రే కాలనీలను 22A జాబితాలో చేర్చడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యను సృష్టిస్తోందని విమర్శించారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సీని రద్దు చేసిన తర్వాత అనేక భూములు పట్టాభూములుగా మారాయని, ఏళ్లుగా ప్రజలు వాటిలో నివసిస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఎన్నేళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు హెచ్ఎండిఏ హుడా పరిధిలోని భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. భూమిని విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే వరకు తమ భూమి 22A జాబితాలో ఉందనే విషయం ప్రజలకు తెలియటం లేదన్నారు. తిలక్ నగర్ కు చెందిన అశోక్ తన 450 గజాల ఇంటిని విక్రయించేందుకు వెళ్లిన సమయంలోనే అది నిషేధిత జాబితాలో ఉందని తెలిసిందని హరీష్ రావు పేర్కొన్నారు. మరుసటి రోజు అమెరికా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఎంతో మంది ఉన్నారని అన్నారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవటం, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పటం సరికాదని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం తప్పుగా జాబితాలో చేర్చిన భూములను ఎలాంటి దరఖాస్తులు లేకుండానే తొలగించాలని డిమాండ్ చేశారు. భూములను 22A జాబితాలో చేర్చింది ఎవరు, ఎవరి ఆదేశాలతో చేర్చారు అనే విషయాలు బయటకు రావాలని హరీష్ రావు ప్రశ్నించారు. నిషేధిత భూముల తొలగింపు పేరుతో అక్రమంగా ఆక్రమించిన భూములను రెగ్యులరైజ్ చేస్తే ఆ బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులపై నెపం నెట్టడం సరికాదని హరీష్ రావు అన్నారు. పెద్ద తప్పు జరిగి ఇప్పుడు సారీ చెబితే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ కూడా సక్రమంగా పనిచేయటం లేదని ఆయన విమర్శించారు. అదే సమయంలో తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ జనతా గ్యారేజీ ప్రజల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పారు. 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై అసెంబ్లీ వేదిక బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన కాంగ్రెస్ నాయకులను భవిష్యత్తులో చట్టపరంగా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా 22A నిషేధిత భూముల వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. ప్రజలు భూములను నిషేధ జాబితాలో చేర్చిన వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా ఈ అంశంపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.